కొంతమంది మొద్దు స్టూడెంట్స్ స్కూల్లో ఎగ్జామ్స్ అవుతుంటే పక్కోళ్ళ దాంట్లో చూసి రాసుడు చిట్టీలు తీసుకుపోయి నకలు కొడుతుంటారు. స్కూలనే కాదు కాలేజీలో కూడా నకలు కొట్టి పరీక్షలు రాసే వాళ్ళు ఉన్నారు. ఇక ఇంకొంతమంది ముదుర్లు యూనివర్సిటీల పరీక్షలలో కూడా బాజాప్తా గైడ్లు ముంగటేసుకొని రాస్తారు. హైదరాబాద్లో డిగ్రీ పరీక్షలు అవుతున్న ఒక ఎగ్జామ్ సెంటర్లో ఏమైందో చూడుర్రి. అగో మబ్బుల నుంచి వాన చినుకులు కదా కురిసినట్టు కిటికీల నుంచి పుస్తకాలు పేపర్లు బయటపడుతున్నాయి చూస్తురా. అవేంటియో కిటికీల నుంచి ఎందుకు అట్లా బయట పడేస్తున్నారో అర్థం కాక రోడ్డు పొంట పోయేటోళ్ళు ఆగి చూడబట్టిండ్రు. అసలు కథ ఏంటంటే హైదరాబాద్ మలక్పేట్లో ఉన్న ఎగ్జామ్ సెంటర్లో ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పరీక్షలు అవుతున్నాయి. ఓపెన్ యూనివర్సిటీయే కదా అడిగేటోడేవాడు చూసేటోడేవాడు అనుకున్నారో ఏందో బాజాప్తా గైడ్లు పట్టుకొని అవి చూసుకుంటా పరీక్షలు రాస్తున్నారట. గాయంత మాస్ కాపీయింగ్ జరుగుతున్నదని పెద్ద సార్లకి ఎవరో కంప్లైంట్ ఇచ్చేసరికి వెంటనే ఆ కాలేజీకి ఫ్లయింగ్ స్క్వాడ్ పోయిండ్రు. ఇక స్క్వాడ్ వస్తున్నదనే ముచ్చట ఎరకగానే అప్పటిదాకా నకలు కొడుతున్న స్టూడెంట్లు వాళ్ళ దగ్గర ఉన్న గైడ్లు పుస్తకాలు షిట్టీలు ఇగో కిటికీల నుంచి బయటికి ఇసిరేసిండ్రు. ఇట్లా అవి ఎక్కడ నెత్తి మీద పడతాయో అని రోడ్డు మీద పోయేటోళ్ళు మీదికి చూసుకుంటా పక్కకు పోయిండ్రు. ఇదంతా ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టేసరికి మస్తు అంటే మస్తు వైరల్ అవుతున్నది. ఇప్పుడు ఇక చూడండి ఎట్లున్నారో పొలగాన్లు. అరే చదివేదే ఓపెన్ యూనివర్సిటీ అంటే అది కూడా చక్కగా చదవక నకలు కొట్టుకుంటా నాకు అలవాటు పట్టే కొంతమంది. ఇక ఏమంటామని చెప్పండి ఇట్లాంటి వాళ్ళను.